హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, తల్లికి వందనం పథకంలో చంద్రబాబు భారీ ట్విస్ట్ అండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై అయితే కసరత్తు మొదలుపెట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 అమలు చేస్తామని నాడు ఇచ్చిన హామీని అయితే ఆ దిశగా అడుగులు ముందుకేస్తుంది. అందులో భాగంగా 4,000 పెన్షన్ను అంటే పెన్షన్దారులకు ఇప్పుడు అందించేదానికి 4,000 రూపాయలు చేసి అమలు చేసి పంపిణీ కూడా జరిపింది. సో ఇక తల్లికి వందనం విషయానికి వచ్చినట్లయితే, ఈ పథకం విషయానికి బడికి వెళ్ళే విద్యార్థుల తల్లుల ఖాతాలో 15,000 రూపాయల చొప్పున అయితే ఈ పథకం ద్వారా జమ చేయబోతున్నారండి. సో ఈ హామీ పైన అయితే తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం. అందులో కొన్ని చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి పేరుతో బడికి వెళ్ళే పిల్లల తల్లుల ఖాతాల్లో అయితే నగదు జమ చేసిందండి వైసీపీ ప్రభుత్వం, అమ్మఒడి పేరుతో అయితే. సో ఈ పథకం కింద 15,000 ఇస్తామని చెప్పిన నిర్వహణ ఖర్చుల పేరుతో 1,000 రూపాయలు మినహాయింపు చేసింది. 14,000 రూపాయలు తల్లుల ఖాతాలో జమ చేసింది. అదే సమయంలో ఆ తల్లికి 2 పిల్లలున్న ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తించేది. అయితే టీడీపీ హామీ ఇచ్చిన సూపర్ 6లో తాము ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఇస్తామని చెప్పుకొచ్చింది. చంద్రబాబు, పవన్ సైతం ఇదే ప్రధాన అంశంగా అయితే ప్రచారం చేశారు. ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసిందండి. అందులో తల్లికి వందనం పథకం అమల్లో భాగంగా ఒక్కో తల్లికి 15,000 రూపాయలు ఇవ్వాలని అయితే పేర్కొంది. పథకం అమలు మార్గదర్శకాలతో అధికారికంగా జీవో నెంబర్ 29 విడుదలైంది. ఎన్నికల సమయంలో ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమలు చేస్తామని చెప్పి జీవోలో ఈ విధంగా ప్రవర్తన చేయడంపై ఇప్పుడు లబ్ధిదారుల్లో చర్చ సాగుతోంది. ఒక్కో తల్లికి 15,000 రూపాయలు అని ప్రస్తావన చేయడం ద్వారా ఒక్కరికే అమలు చేస్తారా అనే సందేహాలు మొదలయ్యాయండి. సో గత ప్రభుత్వంలో మాదిరి అంటే ఒక కార్డు మీద, ఒక రేషన్ కార్డు మీద ఒక పిల్లలకేనా అని చెప్పేసి సందేహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ పథకం పైన టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చర్చ మొదలైంది. బడి మొదలైన సమయంలో విద్యా కిట్లతో పాటుగా తల్లికి వందనం అమలు చేయాలి అంటూ డిమాండ్లు వచ్చాయి. తొలుత ప్రభుత్వ పాఠశాలలో చదివే వారికి ప్రభుత్వం అమలు చేస్తారనే ప్రచారం సాగింది. కానీ తాజా మార్గదర్శకాల్లో అలాంటి షరతులు ఏమీ లేవు. గత ప్రభుత్వం తరహాలోనే అమలు కోసం నిర్దేశించిన డాక్యుమెంట్లు హాజరు శాతం గురించి స్పష్టం చేశారు. అయితే ఈ పథకం ఒక్క బిడ్డకే ఇస్తారా అని, ఎన్నికల హామీ మేరకు అమలు చేస్తారా అనేది స్పష్టత ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఆల్రెడీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వర్తిస్తుందని ప్రకటించడం జరిగింది. కాకపోతే మళ్ళీ ఒకసారి స్పష్టత రావాల్సి అయితే ఉంది అని వేచి చూస్తున్నారండి అందరూ కూడా. సో త్వరగా ఈ అప్లికేషన్ కూడా ప్రారంభించినట్లయితే, ఆల్రెడీ విద్యా సంవత్సరం అయితే ప్రారంభమైంది. పిల్లలందరూ బడిలకు కూడా వెళ్తున్నారు కాబట్టి త్వరగా వాళ్ళు అప్లై చేసుకునే దానికైతే వీలు ఉంటుంది. సో అందరూ కూడా అయితే ఈ తల్లికి వందనం పేరుతో ఈ పథకం కోసం అయితే సర్వత్రా వేచి చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్, అప్లికేషన్ కోసం.